కృష్ణవేణి గారు మాట్లాడబోయే ముందుగా ఒక అంశం అండి. కృష్ణవేణి గారి దాకా ఒక జెన్యూన్ డౌట్ ఒకటి, ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూటమి ముందు వచ్చారు. ఆ అంశం ఏంటి అని అంటే, నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఇప్పటికీ రాలేదు, ఇంకా డైలమా ఉంది అనేటువంటి. ఎందుకు ఈ డైలమా వచ్చింది? ఆల్రెడీ ఆయనకు మంత్రి అనేటువంటి ప్రకటన చేశారు, మంత్రి ఇస్తున్నాం అనేటువంటి. అప్పుడే ఆ రోజే మంత్రిని చేసి ఉండొచ్చు. ఎమ్మెల్సీ అనేటువంటిది 6 నెలల లోపల, ఎలాగో ఇప్పుడు ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి, వాటికి ఎలక్షన్ జరిగింది మార్చి లోపే అనేది అందరికి తెలిసినటువంటి విషయమే, ప్రభుత్వానికి తెలుసు. ఆయన మినిస్టర్ని చేసి ఉంటుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతారు అనేటువంటి దాని మీద గ్యారంటీ ఉండేది. దాని మీద అక్కడ ఎమ్మెల్సీ చేస్తారా, ఆయనకి ఇస్తారా ఎవరా, లేకపోతే జనసేనకి ఇస్తే ఒకటి ఇవ్వచ్చు కాదనటం. ఆయన మళ్ళీ రాజ్యసభకి వెళ్తారు. మరి ఇప్పుడు రెడ్డి అంశం అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది అని అంటే, జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇద్దరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి మళ్ళీ నాగేంద్ర బాబు మంత్రివర్గంలోకి ఎందుకు, కాబట్టి ఆయన రాజ్యసభకి వెళ్తారు అనేటువంటిది ఒక చర్చ ఉంది అనేటువంటిది. రెండో అంశం ఇంకోటి కూడా ఉందండి. వీళ్ళ సిఫార్సు మేరకు బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు ఎలాగో రాజ్యసభలో చాలా రాజీనామాలు వస్తాయండి వైసీపీకి సంబంధించి, విజయసాయి రెడ్డే కాదు. కాబట్టి చిరంజీవిని రాజ్యసభకు పంపించేటువంటి ఆలోచనలో కూడా బీజేపీ ఉంది అనేటువంటి దాన్ని అలాంటి ప్రతిపాదన చేసింది అని దాంట్లో మరి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించవచ్చు. అయితే చిరంజీవి అయితే ఒక ప్రతిపాదన చేశారని, నేను పార్టీల తరఫున రాజ్యసభకు అయితే వెళ్ళను, రాష్ట్రపతికి సంబంధించినటువంటి కోటాకు సంబంధించినటువంటి విషయంలో అయితే నేను రాజ్యసభకి వెళ్తానని ఆయన ఒక ప్రతిపాదన చేశారు అని. ఇవన్నిటి మీద నాగేంద్ర బాబు విషయంలో ఒక క్లారిటీకి సంబంధించినటువంటి విషయము, ఒక అధికార పక్షంగా తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇస్తే కొంత మంచిది. నాగబాబు సీట్ కన్ఫర్మ్, బెర్త్ కన్ఫర్మ్ అయిందా లేదంటారా? అదే మేడం, ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మంత్రివర్గంలోకి తీసుకుంటామనేసి. అంటే రామాంజనేయులు గారు చెప్పింది కూడా అది ఏకీభవిస్తానండి నేను కూడా. అంటే ఒకే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగేంద్ర బాబు గారు ఉండే కన్నా కూడా రాజ్యసభకి వెళ్తే బాగుంటది అన్నది. కానీ అలాగే పెద్దల సభలో కూడా ఆయన గళాన్ని బలంగా వినిపించాలనుకుంటున్నారు నాగబాబు గారు అన్నది కూడా అది టాక్ నడిచింది మేడం. ఆయన డైరెక్ట్ గా చెప్పకపోయినా బయట అది చర్చ జరిగింది. అది నిజమో కాదు మాకు పూర్తిగా తెలియదు, కాకపోతే అది నాలెడ్జ్ అయితే మాత్రం జరిగింది. కాకపోతే నాగబాబు గారి విషయంలో క్లారిటీ లేకుండా దాన్ని లేట్ చేయడం వల్ల, ముందు కూడా చెప్పాను, దాన్ని లేట్ చేయడం వల్ల, దాన్ని ల్యాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేడర్ లో అసంతృప్తి జరుగుతూ ఉంది చాలా వరకు. ఎందుకంటే టీడీపీలో జనసేన పార్టీ ఆవిర్భావానికి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 2 తీసుకొని బీజేపీ 1 తీసుకొని దాన్ని క్లియరెన్స్ చేసుకోవడం కోసం ఒక ప్రకటనతో కంటి తుడుపు చర్య కింద తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది. అది అసలు సమస్య. జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తికి కూడా కారణం ఇదే. ఇన్ని డైలమాల కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ వైఖరి వల్ల జనసేన పడుతున్నటువంటి ఇబ్బందులు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు మిత్రులుగా ఉన్నారు కాబట్టి బహిరంగంగా చెప్పలేకపోవచ్చు. ఇంత డైలమా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కానీ తెలుగుదేశం పూర్వకంగానే డైలమా క్రియేట్ చేస్తుంది అనేటువంటిది కూడా ఉంది. మరి ఏంటి మధుసూదన్ గారు, ఎందుకు ఈ డైలమా ఏంటి? అసలు బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయా లేదా? ఎందుకు ఈ ఆలస్యం? మరి అప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్ చేస్తుంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఈ డైలమా ఉండేది కాదు కదా. ఆంజనేయులు గారికి రకరకాల కన్ఫ్యూజన్లు, రకరకాల ఆలోచనలు అంటే మీడియా అన్నారు. ఆయన సొంతంగా కూడా కొంత భారతీయ జనతా పార్టీలో జీవిరెడ్డి మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ సొంతంగా ఊహించుకుంటుండ్రు. రాజకీయ విశ్లేషకులుగా ఊహలు వేరే, వాస్తవాలు వేరే ఉన్నాయి. ఊహలు మనం చర్చలో మాట్లాడుతున్నాం. ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అమ్మ. వారు ఆ రోజు క్యాబినెట్ లో మంత్రి పదవి తీసుకున్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత నోట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ అప్పుడు కాకుండా ఇప్పుడు మంత్రిలో తీసుకోవాలా లేకపోతే తీసుకోవాలనే నిర్ణయం కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. రాజ్యసభకు పోవాలన్న విషయం కూడా ఒకవేళ రాజ్యసభకు నాగబాబు గారు వెళ్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఖచ్చితంగా ఒకే నిర్ణయం తీసుకుంటాము. ఏక నిర్ణయం పవన్ గారు, చంద్రబాబు గారు, నాగబాబు గారి విషయంలో తీసుకునేది ఒకే నిర్ణయం. వాళ్ళిద్దరి మధ్య ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి దాని గురించి మనం రకరకాలుగా ఊహించుకొని ఊహాలోకంలో మనం ఉండడం రాజకీయ విశ్లేషకులుగా అంటే వారి చర్చలో చెప్తామో వాస్తవం అయితే అది కాదు. గౌరవప్రదమైనటువంటి
స్థానం అయితే ఖచ్చితంగా దక్కి తీరదాము. కానీ కృష్ణవేణి గారి యొక్క ప్రశ్నల కన్నా వాళ్ళకున్నటువంటి అనుమానాలను తీర్చండి. కృష్ణవేణి గారు తక్కువ ఉన్నాయి, అనుమానాలు మీరు కొంచెం తెలుసుకున్నారు. మధుసూదన్ గారు అనుమానాలు మీరు తెలుసుకున్నారు, అనుమానాలు మీరు తెలుసుకున్నారు. వాళ్ళ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నిమిడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నేను ఇందాక చెప్పా, గౌరవ పవన్ కళ్యాణ్ గారంటే చంద్రబాబు నాయుడు గారంటే మాకెంతో గౌరవం ఇష్టం, లేకపోతే ఇదో ఖచ్చితంగా అంతకంటే సమానంగా ఇంకా వాస్తవంగా మించి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవం, రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ వైసీపీ తెలుగుదేశం బీజేపీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడుతున్నారు. ఈ రోజు కారణం ఏంటంటే అమ్మా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా వారు గ్రామ పంచాయతీకి ఈ రోజు చేసే సేవ. దానిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే ఉందో గౌరవ చంద్రబాబు గారు కూడా వచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్ల ఈ రోజు మన గ్రామ పంచాయతీలకు ఆ విధంగా నిధులు వచ్చి గ్రామ పంచాయతీలో ఈ రోజు అంటే ఏది గ్రామ సభలు కావచ్చు, గ్రామ పంచాయతీలో దాదాపు 5 సంవత్సరాలుగా కరెంటు మోటార్ల బిల్లు కూడా లేని పరిస్థితి నుంచి తెచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నట్టే కదమ్మా. పెద్దలుగా రాష్ట్ర రాజకీయాల్లో అంటే రాజకీయాలుగా పరిశీలనగా అంటే ఊహలకి వాస్తవానికి సంబంధించినటువంటి గ్రౌండ్ స్థాయి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా అది మాత్రమే నేను అంటే మా అధిష్టానం నిర్ణయానికి కానీ మా కూటమి ప్రభుత్వానికి కానీ నా నుంచి ఎప్పుడు ఏ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ రాదు మేడం. అంటే ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి అది ఒక ఛానల్ ప్లాట్ఫామ్ ద్వారా. అలాగే ఇవాళ గ్రామీణ అభివృద్ధి శాఖ గురించి చెప్తే మేడం, రూరల్ డెవలప్మెంట్ గురించి చెప్తే డోలేలు మోతలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేశారు, ఎలాగా మన్యాలంటే తిరిగి కూడా రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ చూసుకుంటే కంచుకోట్లా ఉంది మేడం. ప్రతి చోట కూడా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఇవన్నీ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇవన్నిటికి కూడా మేము ప్రతిదీ కూడా మా అధినేత ఏ మాట అంటే ఆ మాటకే శిరస వహించి పనిచేస్తాము. అలాగే మేము చెప్పే విషయం ఏంటంటే మేము త్యాగాలు చేస్తాం కాబట్టి ప్రతి విషయంలోని అంటే గ్రామ స్థాయి పోస్టుల దగ్గర నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా సరైనటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వమని మాత్రమే మేము కోరుకుంటాము. అలాగే జీవీ రెడ్డి గారు రాజీనామా చేయడం అది బీజేపీకి అనుకూలంగా జరిగిందని రామంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు మేడం. ఎందుకంటే జీవీ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ఆల్మోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తే టీడీపీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ నాయకులు మాట్లాడటమే కాదు, అంటే జీవీ రెడ్డి అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి సత్య సంబంధాలు కానీ ఆ వ్యక్తి నిజాయితీగా కానీ జీవీ రెడ్డి మన టాపిక్ కాదులేండి కృష్ణవేణి గారు. కృష్ణాంజనేయులు గారు 1 minute. 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో పార్టీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతారు, ఎవరు కాదన్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వంలో ఉండి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని పిఠాపురం సభలో చెప్తాడు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నాడు ర్యాంకింగ్ లో అని చెప్పిన తర్వాత జనసేన వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసినాడు. ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఎందుకు వస్తోంది, ఎందుకు సమన్వయం అనేటువంటిది లేదు. నాయకత్వం మాట్లాడుకున్నారు, పైకి మాట్లాడుతున్నారు, ఎక్కడికక్కడ మళ్ళీ మీ మీదే మీరు విమర్శలు చేసుకున్నప్పుడు బయట వాళ్ళు మాట్లాడితే ఇదిగో ఇలా ఉన్నాయి సమస్య, మీ మధ్య అంతర్గతమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలంటే ఎవరో కన్ఫ్యూజ్ అయ్యారంటే మీరు కన్ఫ్యూజ్ అయింది. ఇప్పటికైనా సరే నాగేంద్ర బాబు విషయంలో
కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి క్లారిటీ ఏమిటి చెప్పాలండి. ఇప్పటికైనా ఎవరు క్లారిటీ ఇవ్వనటువంటి ఆ క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే నాగేంద్ర బాబు మేము మినిస్టర్ చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. మినిస్టర్ చేసేసి ఉంటే మంత్రివర్గంలోకి తీసుకుంటామని అంటున్నారు కృష్ణాంజలి గారు. రైట్ 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 ఓకే కృష్ణాంజలి గారు ఇంకొక విషయం. మా పార్టీ సూచనగా తీసుకుంటది.